అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. అహం సత్యబోధక గ్రంథంలో స్వామి 1979వ సంవత్సరం జన్మదినోత్సవానికి ఇచ్చినటువంటి సందేశంలో భాగం. సత్యసాయి ప్రేమతత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు చాలా తక్కువ. రాత్రి మీరు దర్శించి ఆనందించారు అంటే ఆ ముందు రోజు రాత్రి జీసస్ క్రైస్ట్ నాటకం ప్రదర్శింపబడింది మందిరంలో. రాత్రి మీరు దర్శించి ఆనందించారు జీసస్ క్రైస్ట్ చిత్రాన్ని. జీసస్ కు అతి సమీపముగా ఉండిన భక్తుడుగా ఉండినటువంటి జూడాస్ చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. ప్రాణ సమానంగా భావించి ప్రేమించిన జూడాస్ కడపటికి ధనాశకు గురి అయి తన గురువునే ద్వేషులకు అప్పచెప్పడానికి ప్రయత్నించాడు. ఈ ధనాశ కేవలము ఒక పిశాచము వలె మానవుని యందు జొరబడి తద్వారా మంచి చెడ్డల విచక్షణా జ్ఞానము కోల్పోయి అనేక విధములైన పెడమార్గము పట్టడానికి ప్రయత్నిస్తున్నది ధనాశ. అయితే 1900 సంవత్సరములకు పూర్వము ఏదో ఒక్క జుడాస్ మాత్రమే ఉండేవాడు. ఈనాడు అనేక మంది జుడాసులు తయారవుతున్నారు. సత్యసాయి యొక్క కీర్తి జగద్వ్యాప్తి కావటం చేత అనేక మంది అసూయపరులు అనేక విధములైన కథలను కల్పించి ఏదో ఒక విధముగా భారతీయ సంస్కృతిని కొంతవరకు కించపరచాలని ధనాశ చేత అనేక మంది అనేక దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసూయాపరుల చిత్తము నిరంతరము అనర్థముతోనే కూడి ఉంటాయి. ఇది యుగ యుగముల నుండి దైవత్వమును వెంటాడుచున్న దుష్ప్రచార ప్రభావమే. ఇది కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇటువంటి దుష్ప్రచారములు కేవలము తాత్కాలికమైన ఉద్రేకములు అందించగలవే గాని అవతార పురుషుల యశస్సును ఏమాత్రమో తగ్గించలేవు. సత్యసాయి ప్రేమతత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు చాలా తక్కువ. ఈ ప్రేమతత్వము కేవలము నిస్వార్థమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది. అనేక దేశములందు మారుమ్రోగుతున్న సత్యసాయి యొక్క కీర్తిని సహించుకోలేని దుర్మార్గులు కొంతమంది ఉంటుంటారు. ఈ విధమైన ప్రచారములకు ప్రభావితులైన వారు గంతకు తగిన బొంతలు అన్నట్లుగా కొంతమంది చేరుతుంటారు. అట్టి దుర్బుద్ధులు ఉండిన వారే ఇట్టి దుష్ప్రచారమునకు తాళం వేస్తుంటారు. చెడ్డవారికి మంచి యొక్క రుచి తెలియదు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా ఇట్టి దుష్ప్రచారములనే ఆశించేవారు కేవలం దుర్బుద్ధులతో ఉన్నవారు. సన్మార్గములో సద్బుద్ధితో ఉన్నవారు ఏమాత్రమో ఇటువంటి దుష్ప్రచారాన్ని అంగీకరించరు. చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున ధనాశ చూపించి భారతీయ సంస్కృతిని కించపరచాలని చెప్పి విదేశీయులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవి కేవలం సంకుచిత స్వభావము కలిగిన వ్యక్తుల యొక్క భావములే గాని సమత్వంతో కూడిన వ్యక్తుల యొక్క పరివర్తన కానేరదు. సత్యసాయి యొక్క పవిత్రమైన శక్తి సామర్థ్యములు అతి త్వరలోనే జగద్వ్యాప్తిగాంచి యావత్ ప్రపంచమునకు దారి చూపుతాయి. స్వమతాభిమానము ఉండవచ్చును, పరమత ద్వేషము మాత్రం ఉండకూడదు. సర్వమత సమత్వము అనే పవిత్రతను కొంతమంది ద్వేషిస్తున్నారు. ఇది కేవలము అల్పబుద్ధుల స్వభావమే. రాత్రి మీరు డ్రామా యందు దర్శించారు. కొంతమంది మత పెద్దలు తమ యొక్క అధికారమును నిలబెట్టుకునే నిమిత్తమై, తమ యొక్క దోషములను కప్పిపుచ్చుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేసి నిర్దోషి అయిన జీసస్ను హింసించడానికి పూనుకున్నారు. జీసస్ చేసిన పనులన్నీ పవిత్రమైన స్వార్థరహితమైన పనులే, దీనులను కాపాడినటువంటి పనులు అవి. సర్వమత సమత్వమును ప్రచారము చేసిన వ్యక్తి జీసస్. అల్పబుద్ధితో సర్వమత సమత్వమును ప్రచారము చేసిన వ్యక్తి జీసస్. అల్పబుద్ధితో కూడిన వ్యక్తులు ఈ విధమైన దుష్ప్రచారానికి పూనుకుంటారు. మతాభిమానము ఉండవచ్చు గాని పరమత ద్వేషం మాత్రం ఉండకూడదు. మతములన్నీ చేరి మంచినే బోధించే తెలిసి మెలగవలయు తెలివితోడ మతులు మంచివైన మతమేది చెడ్డది వినుడు భారతీయ వీరసుతుడా. నీ మతి చెడ్డదై పరమతములను నీవు ద్వేషిస్తున్నావు గాని నిజముగా నీ మతియే సక్రమమైన మార్గంలో ఉంటే పరమతములను దూషించడానికి పూనుకోవు. ఇలాంటి వాటికి మనము చెవి ఇవ్వక, హృదయములో చోటివ్వక నిత్యమైన సత్యమైన పవిత్రమైన దివ్య ప్రేమను చవి చూచే నిమిత్తమై ప్రయత్నించాలి. సరువుల యందు ఉండిన దివ్యమైన ఆనందము ఒక్కటి మాత్రమే. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములుగా దర్శిస్తూ వస్తున్నారు. పాంచభౌతికమైన శరీరము మాత్రమే పుట్టుతుంది. అన్ని యుగముల కంటే కూడా ఈ కలియుగం మహాపవిత్రమైనది. నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం
స్మరణాచ్యంతనాయేన ప్రాప్తోసి పరమాం గతి. పరమగతిని పొందటానికి కలియుగము మహాసులభమైనది. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగములందు దైవత్వమును గుర్తించుకోవడం చాలా కష్టమైనది. అవతార పురుషులతో వారు సన్నిహిత సంబంధము ఏర్పరచుకోలేకపోయారు. నిజముగా ఈ కలియుగమునందు మీరెంత ధన్యులో. నిత్య సత్యమైన ఆనంద స్వరూపముతో నిరంతరము మీరు ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇది కేవలము పాంచభౌతికమైన శరీరము కాదు. ఈ శరీరము పుట్టి ఉండవచ్చును గాని నేను పుట్టలేదు. ఈ శరీరమునకు 54 సంవత్సరములని చెబుతున్నారు గాని నాకు అసలు వయస్సు లేదు. చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక అంతటను సర్వసాక్షి వెలసియుండు. విరుద్ధ భావములు ఒకవైపు పర్వతముల వలె పెరుగుతుండగా మరొక వైపున అభివృద్ధి భావములు హిమాలయముల వలె పెరుగుతూ ఉంటున్నాయి. అయితే ఈ పెరుగుటకు గాని తరుగుటకు గాని నేను ఎంత మాత్రమో చలించలేదు. గోకాక్ కూడాను 10 నిమిషములకు పూర్వం చెప్పాడు, నేను రెండింటిపైన 2 హస్తములు పెట్టుకుని ఉంటాను. మంచిని ఆశీర్వదిస్తున్నాను, చెడ్డను ఆశీర్వదిస్తున్నాను. కారణం ఏమంటే చెడ్డ ఒకవైపు పెరిగినప్పుడే మంచికి విలువ అధికమవుతుంది. వజ్రమునకు అనేక విధములైన కోతలు జరిగినప్పుడే దాని విలువ కూడా అధికమవుతుంది. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. కాయన వృక్షాన్ని ఎవరో ఆశించరు. దోషం లేకపోతే దుడ్డైనా పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. చీకటి లేకపోతే వెలుతురు యొక్క ప్రకాశమునకు విలువే ఉండదు. కనుకనే యుగయుగముల నుండి దివ్యత్వము అనే దైవత్వము వచ్చినప్పుడంతా మంచి చెడు అనే 2 చక్రాలు దీనికి అతికించుకునే వస్తుంటారు. ఈ మంచి చెడ్డలు ఏమిటి? మంచి చెడ్డలు 2 కూడా ఒక్కటే. మంచి చెడ్డలు 2 కలిసి ఉండు. వీని విడదీయ ఎవ్వరి వశము కాదు. చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోము. మంచి ఫలించలేదేని చెడ్డ అందురు అని మంచి చెడ్డలను గురించి చెప్తూ, అలాగే పాంచభౌతికమైన 2 శరీరం మాత్రమే పుడుతుంది తప్ప మనం ఎప్పుడు కూడా ఉండేవాళ్ళమే అని చెప్తున్నారు. రేపు కూడా ఉంది ఇందులో. సాయిరాం ఇక్కడికి ఆపుతామండి.